ఇందాక చెప్పుకున్నట్టు బయట గొడవ అవుతున్నది. మన నిలబడి చాలామంది చూస్తూ ఉంటాం. కొంతమంది ఎవరో అప్పు ఉంటారు కానీ చూస్తాం. రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటుంటే మిగతా అందరిలా చూస్తుంటారు. ఒక రకమైన ఎంటర్టైన్ జనాలు అలవాటు పడ్డారు. అది తీసుకొచ్చి బిగ్ బాస్ షోలో పెట్టారు. వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు, గొడవ సృష్టిస్తూనే ఉంటారు. ఎవరు ఉపయోగం, లేకపోతే పోనీ అందులో వెళ్ళిన వాళ్ళకి ఉపయోగం అంటే ఎవరు డబ్బులు వచ్చాయి కానీ అసలు వాళ్ళకి కెరీర్కి ఏమీ ఉపయోగపడ్డది. ఫస్ట్ శివబాలాజీ ఉండేవాడు, హిట్ అయ్యాడు. అక్కడి నుంచి తీసుకుని వస్తే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు కనిపిస్తున్నారా? వాళ్ళు ఒక శివబాలాజీ మూవీ కూడా వచ్చింది తెలుసా ఆ మధ్య తర్వాత. అసలు అందులో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పుడు కనిపిస్తున్నారు? ఎవరో ఇద్దరు ముగ్గురు తప్పించారు. పల్లవి ప్రశాంత్ ఏమయ్యాడు? ఇప్పుడు కళ్యాణ్ అయ్యాడు. లక్కీ షోరూమ్ విశాఖపట్నం ఓపెన్ వచ్చేట. ఆయన విశాఖపట్నంలో వెళ్ళి ఆ లక్కీ షోరూమ్ ఓపెన్ చేసి వెళ్ళిపెట్ట. దీపావళి ధారాజువా బాగ్ అయిపోయింది. కెరీర్ ఏ విధంగా బాగుపడ్డదంటే నాకైతే కనిపించట్లేదు. ఆ గొడవలు ఏంటి, ఆ తిట్టుకోవడాలు ఏంటి, కొంతమంది షో స్టార్టింగ్ నుంచి పుడిసేస్తున్నారు. ఆ షోలో మొత్తం బాగుండేది ఎవరు ఉన్నారంటే నాగార్జున ఒకరు. ఆయన చూడడానికి షో చూసేయచ్చు. చాలా హ్యాండ్సమ్గా బాగుంటారు, అంతే చక్కగా మాట్లాడతారు అంతే. ఆ షో వల్ల ఎవరికి ఉపయోగపడి ఉండలేదు. ఎలా ఉందంటే మనిషి యూస్ఫుల్ కాకుండా మనుషులను కుళ్ళి అది వాళ్ళ ఇంటర్లో ఉన్న ప్రవర్తన బయటకు వచ్చినట్టు ఉంటుంది. నిజంగా షోకి వచ్చి వెంటనే వెళ్ళిపోయిన వాడు అదృష్టం అంతే.